ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మా అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారికి నందిగాం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇవాళ మా పండుగ రోజు. పొద్దున్నుంచి నందిగామలో అనేక జాయినింగ్లు. ఇవాళ చూస్తుంటే గత వారం రోజుల నుంచి కూడా నందిగామ, ముఖ్యంగా నందిగామ పట్టణంలోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్లో పనిచేసో, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కి వెళ్ళో అటువంటి ఎన్నో కుటుంబాలు గత 40 సంవత్సరాలుగా వైరు వర్గాలుగా ఉన్న ఎన్నో కుటుంబాలు ఇవాళ రాష్ట్ర అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన రాష్ట్ర అభివృద్ధి చెందాలని నందిగామ నియోజకవర్గంలో అత్యధికంగా జాయిన్ అవుతున్నారు. ఈ జాయినింగ్లు చూస్తుంటే ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టి రకరకాల చేష్టలు చేస్తున్నారు. వారి ఏది కూడా రకరకాల పుకార్లు కూడా పుట్టిస్తున్నారు. మా కార్యకర్తల దగ్గరికి వెళ్ళి రకరకాలుగా ప్రలోభాలు గురి చేద్దామని ట్రై చేస్తున్నారు. మేమందరం కరుడు కట్టిన తెలుగుదేశం సైనికులం. మేమందరం తెలుగుదేశంతోనే ఉంటాం. అంతేకాకుండా ఈ జాయినింగ్లు చూసినాక మేమేదో 15 నుంచి 20 వేల మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం, కానీ 30 నుంచి 40 వేల మెజార్టీ మినిమం నందిగామ నియోజకవర్గంలో రాబోతుంది. తంగిరావుల సౌమ్య గారు మళ్ళీ ఒక రికార్డు రాయబోతున్నాం. 30 నుంచి 40 వేల రికార్డుతో నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం ఆల్రెడీ అది ఎప్పుడో కంచు కూడా అందరూ కూడా నాయకులు అందరూ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు మొన్న ఎప్పుడో, నోటిఫికేషన్ రానివ్వండి, నందిగామ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పారు. నిజంగా వాళ్ళు చెప్పిన దానికి 3 రెట్లుగా జాయిన్ అవుతున్నందుకు వచ్చిన పార్టీకిలో కొత్తగా వచ్చిన వారికి ఇవాళ మా నారా చంద్రబాబు నాయుడు గారు మా జన్మదినం సందర్భంగా మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా. అందరం కలిసికట్టుగా ఉంటాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు. రేపు 22వ తారీఖు సౌమ్య గారి నామినేషన్ ఎదుట పార్టీ వాళ్ళకి వణుకు పెట్టించే విధంగా జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటా. తప్పకుండా అందరూ కూడా ఆ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళని అందరినీ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిజంగా చాలా సంతోషంగా ఉంది. గత కొన్ని రోజులుగా టీడీపీలోకి వలసలు ఏ విధంగా వస్తున్నాయో చూస్తున్నాం. మరి ఈరోజు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఒక ప్రముఖ వ్యక్తి, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ కురగంటి ధర్మారావు గారు, వారి మిస్సెస్ మాజీ ఎంపీటీసీ గారు, అదేవిధంగా వారితో పాటు 10 మంది ఈరోజు చింతలపాడు నుంచి తెలుగుదేశం పార్టీలో రావటం చాలా సంతోషంగా ఉంది. నిజంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉందో నందిగామలో అయితే తీవ్ర వ్యతిరేకత బ్రదర్స్ మీద ఈరోజు ప్రజలు చూపిస్తున్నారు. రోజు వలసల పర్వం మొదలైంది. చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చూసి తప్పకుండా మేము మంచి మెజార్టీతో మేము నందిగామలో ఎన్డీఏ కూటమి జెండా ఎగరవేయబోతున్నాం. అదేవిధంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఈరోజు మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక పండుగలాగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రేపు 22న నామినేషన్ వేయబోతున్నాను. నందిగామ నియోజకవర్గ బీజేపీ, తెలుగుదేశం, జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా విన్నవించుకున్నాను. అందరూ కూడా వచ్చి భారీ సంఖ్యలో ఈ నామినేషన్ విజయవంతం చేయండి. ర్యాలీ ఉంటుంది, ర్యాలీ తర్వాత భారీ బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు టైలర్స్ యూనియన్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.